తండ్రి ఆశీర్వాదం పొందిన వారలారా, లోకము పుట్టినది మొదలు మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును స్వతంత్రించగరండి. కాల్ చేస్తే అది డస్ట్ అయిపోయింది. డస్ట్ అయిపోతే ఇంకేం లేదు అంటే అంతలా తగ్గించుకొని ప్రార్థించే ప్రార్థనలో దాని అర్థం, నాకు అర్థమైనటువంటి భాషలు. అందుకే దానికి భస్మ ప్రార్థనలు అని అన్నారు. లెంట్ అంటే అర్థం ఏంటి? చరిత్ర చెప్తున్నటువంటి సత్యాలు. లెంట్ అంటేనే 40 దినములు. ఇది లాటిన్ గ్రీక్లో 40 దినాల యొక్క భావన క్వాడ్రాగ్రిస్మా అని పేర్కొన్నారు. ఈ క్వాడ్రాగ్రిస్మా అని అంటే 40 దినాల ప్రార్థనలు అని మీనింగ్. హల్లెలూయా. 40 దినాలు ఎలా ప్రార్థన చేయాలంటే పశ్చాత్తాపపు ప్రార్థనలు చేయాలి. ఈరోజు మనము దావీదు గారి యొక్క పశ్చాత్తాపాన్ని గుర్తు చేసుకున్నాం మనం. అవునా? దేవా, నాయందు శుద్ధ హృదయాన్ని నువ్వు కలుగచేయి, నాయందు నూతన మనస్సును నువ్వు కలుగచేయి అని అతను కోరి ప్రార్థన చేశాడు. నా తప్పులన్నీ మన్నించు. ఆయన పశ్చాత్తాపంతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన విరిగి నలిగిన హృదయంతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన చిట్ట చివరి వచనంలో, అది మన 17 వచనంలో, అక్కడే 17 వచనంలో విరిగి నలిగినటువంటి మనస్సు, హృదయము దేవునికి ఇష్టము అని ఆయన తేల్చి చెప్పాడు. ఆయన నువ్వు బలి కోరేవాడవు కావు, నువ్వు యాగములు అర్పణలు కోరేవాడు కావు, గొర్రె మేక కోరేటటువంటి దేవుడవు కావు. నువ్వు విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు కోరుకునే దేవుడు కనుక నేను నీకు ఇలాంటి పశ్చాత్తాపం కలిగినటువంటి విరిగి నలిగినటువంటి హృదయాన్ని, మనస్సును మీకు అర్పిస్తూ ఉన్నాను ప్రభువా. సర్వాంగ హోమం నా యొక్క శరీరంగా మీకు సమర్పణ చేస్తున్నాం దేవా అని అక్కడ ఆయన ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము ఎన్ని కష్టాలైనా కానీ మనం ఎప్పుడు కూడాను మన ముఖాల్లో ఎలా ఉండాలండి? చిరునవ్వు ఉండాలి, ఆత్మీయ ఆనందం ఉట్టిపడుతూ ఉండాలి. మీరు అలా అభ్యాసం చేస్తేనే మీ జీవితాలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. మీరు చాలా ఆహ్లాదకరంగా జీవించగలుగుతారు. లేకుంటే దుష్టుడు కబలిస్తాడు. ఎప్పుడు కూడా విచారాన్ని కొట్టివేసే మన దేవుడు ఎప్పుడు కూడా సంతోషంగా మన ముఖాల్లో ఎలా ఉండాలంటే ఆత్మీయ అందం కనిపిస్తూ ఉండాలి, ఆత్మీయ ఆనందం ఉట్టిపడుతూ ఉండాలి. హల్లెలూయా. సో ఇవి పాటిస్తున్నప్పుడు వారందరూ కూడాను వారి ముఖాల్లో చాలా ఆనందంతో ఉండనిచ్చి ఈ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వ్రత దినాలుగా, ప్రార్థన దినాలుగా, ఉపవాస దినాలుగా మనం కూడాను శుక్రవారం, శనివారం, ఈ రోజు కూడాను ఫాస్టింగ్ ప్రేయర్ నడుస్తూ ఉంది. దీన్ని మనము కలిగి దాన్ని కంటిన్యూషన్ చేయాల్సిన అవసరత ఉంది. కళ్ళబొల్లి లేనిపోని ఆచారాలంతా కూడాను లోకంలో ఉంది. అవి వాళ్ళు చాలా నిష్ఠగా పాటిస్తూ ఉంటారు. ఇలాంటి పవిత్రమైనటువంటి ఇది ఒక ట్రెడిషనల్గా మనం తీసుకోకూడదు, ఇది ఒక బిజినెస్గా తీసుకోకూడదు. దిస్ ఈస్ ద డివోషనల్ స్టైల్. దీన్ని ఈ విధంగా భక్తిపరంగా మనము ఆచరించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కనుక లెంట్ అంటేనే 40 దినాలు. దీన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎలా పోల్చారంటే మన పితరులు, యేసు ప్రభు వారు చెప్పారు, నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు అని దేవుడు ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనంలో అన్నాడు. ఆయన నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోదు. మన ప్రియులు, మన పూర్వీకులు, అవును మనం ఏ పాటి వారం, మనం ఎంతటి వారం, దేవుని కృపలో మనం బ్రతుకుతూ ఉన్నాం, దేవుని కృపలో మనం జీవిస్తూ ఉన్నాం. కనుక మనం ఇంత డస్ట్ లాగా తగ్గించుకొని జీవించాలని చెప్పినట్లుగా మన పూర్వీకులు మనము మన్నే గనుక తిరిగి మన్నైపోతాం గనుక వాళ్ళు ఈ యొక్క వ్యవహారాలను వాళ్ళు వెలికి దీన్ని క్రైస్తవ సమాజంలో పొందుపాటు చేయటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. యాక్చువల్గా ఇవంతా బైబిల్లో ఉందా అని అంటే బైబిల్లో లేదు, కానీ మనం ఆచరించాలి. ఎందుకు ఆచరించాలంటే అది భక్తి సాంప్రదాయం. అది పోయి తన్ను, పోయి పొడు, పోయి లాక్కో, నువ్వు రోబరి చెయ్యి అని చెప్పట్లేదు. అది నువ్వు నీతిగా, యథార్థంగా, పశ్చాత్తాపంతో దావీదు వలే నువ్వు ఇలా ప్రార్థన చేయటం చాలా ఉత్కృష్టం అన్నటువంటి విషయము ఆ యొక్క విధానం మనకు తెలియచేస్తూ ఉంది. గనుక మనం దాన్ని 40 రోజులకి బైబిల్ గ్రంథంలో చాలా విశిష్టత ఉంది. 40 దినాలు దేవుడు భూమి మీదకి ప్రచండ వర్షాన్ని పంపించాడు. హల్లెలూయా. మోసే దేవునితో ముఖాముఖిగా
ఆ సీనాయి పర్వతంలో అతను 40 రోజులు దీన్ని కంటిన్యూ చేశాడు. నిర్గమకాండం ఎక్సోడస్ 24:18 రాసి ఉంది. దీన్ని పురస్కరించుకొని యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన కూడాను 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశారు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 1 నుంచి 11 వచనాల్లో రాసి ఉంది. ఉపవాస ప్రార్థన ఎందుకు చేశారంటే సర్వలోకానికి ఆయన వచ్చిన పని విషయంలో ఆయన ప్రారంభం చేయటానికి ఆ యొక్క ఉపవాస ప్రార్థన ఆయన చేశారు. హల్లెలూయా. యేసు ప్రభు వారు దాన్ని కంటిన్యూ చేశారు. కొత్త నిబంధనలు, పాత నిబంధనలు ఉన్నాయి. కొత్త నిబంధనలు కూడా ప్రభువారు 40 దినాల యొక్క ఆ యొక్క విశిష్టమైన సంగతిని ఆయన జ్ఞాపకం చేస్తూ ఈ 40 దినాల యొక్క ఉపవాస ప్రార్థన సువార్తను ప్రారంభం చేయటానికి ఆయన రక్షణ వర్తమానాన్ని సర్వలోకానికి అందించడానికి 40 దినాలు ఆయన ఉపవాస ప్రార్థన ఉన్నారు. భస్మ ప్రార్థనలు ఎప్పుడు మొదలయ్యాయి అని అంటే క్రీస్తు పూర్వము 180 ఈ భస్మ ఉపవాస ప్రార్థనలు మొదలుపెట్టారు. టెర్టులియన్ అన్నటువంటి ఒక వ్యక్తి, ఇరేనియస్ అన్నటువంటి ఒక వ్యక్తి 180 క్రీస్తు పూర్వం 180 కాలంలో దీన్ని ప్రస్తావించి మనుగడలోకి తీసుకురావడం ప్రయత్నం చేశాడు ఆయన. టెర్టులియన్ అన్నటువంటి వ్యక్తి కూడాను 200 సంవత్సరాల కాలం క్రితము ఈ యాస్ ప్రార్థనలు మొదలుపెట్టారు. వాళ్ళు దీన్ని ప్రస్తావించారు సంఘాల్లో. తర్వాత దీన్ని నైసీలియా మహాసభ వారు క్రీస్తు పూర్వం 325 కాలంలో దీన్ని వ్యాప్తి చేశారంట. తర్వాత ఇది పోప్ గ్రేగరీ క్రీస్తు పూర్వము 590 604లో దీనికి అంటే కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసి కూర్చోబెట్టారు ఈ పద్ధతిని. అంటే దీన్ని మనం అనుసరించాలి అన్నది కరెక్ట్గా వారు ఆలోచన చేసి ఇంకా లాభం లేదు, ఇది మనం అమలు చేయాలి, ప్రతి సంఘాల్లో ప్రతి సంఘ అందరూ కూడా దీన్ని అనుసరించాలి అని దాన్ని కరెక్ట్గా కూర్చోబెట్టారు పునాది పైన. గ్రేగరీ పోప్ గ్రేగరీ క్రీస్తు పూర్వము 590 అన్ని చర్చెస్లో దీన్ని ప్రారంభించవచ్చు. ఈ విధానం అంతా కూడాను దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా ఉన్నాయి కాబట్టి యేసు ప్రభు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చి 40 దినాలు ఆయన కంటిన్యూ చేశాడు కాబట్టి మనం దాన్ని మరి కొనసాగితే తప్పేమి లేదు అని పోప్ గ్రేగర్ అన్నారు ఆయన అని దీన్ని కంటిన్యూ చేశాడు ఆయన. అసలు ఈ బూడిద ఎలా తయారు చేస్తారు మీకు చాలామందికి తెలిసి ఉంటుంది. బూడిద మట్టలు కాలుస్తారండి. ఎప్పుడు కాలుస్తామంటే చూసారా, మనము మట్టల ఆదివారం ఆ పామ్ సండే రోజున ఆ మట్టలన్నీ పట్టి తిరుగుతాం కదా, ఆ తిరిగినటువంటి మట్టలన్నీ కూడా ఆకులన్నీ ఒక దగ్గర సేకరించి దానికి కాలుస్తారు. కాల్చేసి అది ఒక పాత్రలో పెట్టి నీళ్లను పరిశుద్ధమైనటువంటి నీళ్లనుగా దాన్ని ప్రార్థన చేసి ఆలివ్ నూనె కానీ ఇది కానీ యూజ్ చేసి దానికి భస్మము ముద్ద తయారు చేస్తారు ఆ నీళ్లతో. అలా దాన్ని మరి నుదిట ఇలా సిలువ మార్క్ వేసి ప్రార్థన చేస్తారు. అది దేనికి నాంది అని అంటే నువ్వు మన్ను నుండి తీయబడినవు కాబట్టి తిరిగి మన్నైపోదువు, అది జ్ఞాపకం చేయటానికి ఈ సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. నువ్వు మన్నే గనుక నువ్వు జ్ఞాపకం ఉంచు, దేవుడు నీకు ఇంత వైభవం ఇచ్చాడు గనుక నువ్వు అలాంటి వాడివి, నువ్వు తగ్గించుకొని నువ్వు పశ్చాత్తాపముతో శుద్ధ హృదయం కలిగించుకొని నువ్వు ఇట్టి మాదిరిగా ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఉంది అని దేవుడు ఇలా మెన్షన్ చేసినట్లుగా మన పూర్వీకులకి జ్ఞాపకం చేస్తే ఈ వాడిని వాళ్ళు కనెక్టింగ్ చేసి ఈరోజు దాన్ని మరి నడిపిస్తూ ఉన్నారు. కనుక సంఘమా, మరి ఈ బూడిద అయినటువంటి మనము ప్రభువును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బూడిదకు ప్రతిగా మన జీవితాలు దేవుడు మారుస్తాడు. బూడిదకు ప్రతిగా పూదండము, ఈ మంటి ఘటానికి దేవుడు మహిమ ఘటంగా దేవుడు మారుస్తాడు. ఈ ప్రార్థన యొక్క మూల సారాంశం అది. నువ్వు యాస్వి, నువ్వు భస్మంవి, నువ్వు డస్ట్వి, కానీ నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపంతో ప్రార్థించి నీ పాపాలని నివృత్తి చేసుకుంటావో నువ్వు మహిమ దేహాన్ని సంతరింపజేసుకుంటావు. ఇది మెయిన్ కాన్సెప్ట్ అందులో. అందుకే దావీదు గారు ప్రార్థన ఏం చేశారు ఆయన? ప్రభువా నాకు పరిశుద్ధత ప్రసాదించు, నా మనస్సు నూతనంగా మార్చు, నేను నిత్య నూతనంతో ఉండటానికి నన్ను దీవించు అని ప్రార్థన చేసుకున్నాడు. యాస్ యొక్క మూల సారాంశం. ఈ యొక్క భస్మ ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశము మొదటిది తగ్గింపు ప్రార్థన కలిగి ఉండాలి. ఏమండి? మొదటిది తగ్గింపు ప్రార్థన. ఎంతమంది 40 దినాలు ప్రార్థన చేశారు కదా, నేను ఇందాక చెప్పాను, రెఫరెన్స్ కూడా మీకు ఇచ్చాను. వారందరూ కూడాను ఇలాంటి తగ్గింపుతో ప్రార్థన చేశారు. తర్వాత నిష్ఠగా చేయాలంట.
నిష్టగా. ఎలాగండి? 40 దినాలు మాత్రమే ప్రార్థన చేయాలా? కాదు. యాస్ డే అంటే ఈ పశ్చాత్తాపపు 40 దినాల యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు అలా పరిణతి చెందిన తర్వాత నీ జీవితకాలం దాన్ని కంటిన్యూ చేయాలి. హల్లెలూయా. అది దాని ఉద్దేశం. నువ్వు ఒక పరిణతి చెందిన తర్వాత ఈ 40 దినాలు నువ్వు వ్రత దినాలుగా, ఉపవాస దినాలుగా, పశ్చాత్తాప దినాలుగా, తగ్గింపు దినాలుగా, మరి శుద్ధ హృదయంతో నువ్వు ఇలా మార్పు చెందిన తర్వాత మళ్ళీ నువ్వు బ్యాక్ పోకూడదు. జీవితాంతం దీన్ని కొనసాగించాలి. ఇదే అసలైన లెంట్. 40 దినాలంటే 40 దినాలకి 40 దినాలు అలా నువ్వు కంటిన్యూ చేయాలి. జీవితాంతం ఈ యాస్ ప్రార్థనలు, ఈ లెంట్ డేస్, ఈ యాస్ ప్రార్థనలు ఎందుకనిసంటే ఆత్మ సిద్ధపాటు కొరకంట. ఆత్మ సిద్ధపాటు. యేసు ప్రభు వారు ఒక రోజు అన్నారు, శరీరము బలహీనమైనది, డస్ట్ గనుక ఆత్మ సిద్ధమే అని అన్నాడు. గనుక ఆత్మీయ పరిపక్వత, ఆత్మీయ వృద్ధి కొరకు, తర్వాత ఈస్టర్ సిద్ధపాటు కొరకు అని కూడాను మన పెద్దలు మెన్షన్ చేశారు. ఈస్టర్ సిద్ధపాటు, దాని అర్థము మనకు అర్థం అవ్వాలి. ఈస్టర్ రోజు ఏం జరిగింది? ఈస్టర్ రోజు ఏం జరిగింది? యేసు ప్రభువారు లేచారు. ఎలా లేచారంటే మనందరి పాపములంతా ఆయన కడిగేసి ఆయన యథాలాంటి శరీరంతో ఆయన లేచాడు ఆయన కదా. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన పాత బ్రతుకులంతా కూడా అలా తుడిచిపెట్టబడి యేసు ప్రభువులాగా మనం తయారవ్వాలి. దాని ఉద్దేశం యాస్ ప్రార్థన యొక్క ఫార్ములేషన్ అది. దాని కొరకు ఈ ప్రార్థనలు మనం ఆచరించాలి. అంతేగాని 40 దినాలు ఆచరించేసి అతను ఈస్టర్ సిద్ధపాటు అని అన్నారు మన పెద్దోళ్ళు. దాని మీనింగ్ అది. కనుక దీన్ని మనం కంటిన్యూ చేయాలి. ఎలా అంటే 40 రోజులు కాదే సుమా, నీ జీవితం అంతా వ్యక్తిగతంగా నువ్వు దాన్ని కొనసాగించాలి. ఉపవాస పశ్చాత్తాపపు ప్రార్థనలు బైబిల్ గ్రంథంలో మరి కొంతమంది చేశారు. అంటే ఈ డస్ట్ వేసుకొని, గోనెపట్ట కట్టుకొని, గత వారం ఇంతకుముందు వారం మనము మొర్దెకై చేశాడని చెప్పాం మనం కదా. ఇక్కడ యోబు కూడా చేశాడు. యోబు 42:6లో యోబు కూడా తన యొక్క మరి ఫస్ట్ అధ్యాయంలో కూడా ఆయన అదే మాదిరిగా ఆయన పెంట కుప్పలో ఉండి ప్రార్థన చేస్తాడు. ఆయన యోబు గారు ఏం చేశారంటే శోధన వచ్చేసింది ఆయనకి. భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నేను దేవుణ్ణి నువ్వు దూషించి మరణించు అని చెప్పేసి పోయింది. పిల్లలైతే చనిపోయారు. డబ్బు, ధనము, ఆస్తి, పాస్తులు అన్నీ కూడా దోచబడింది. ఏం జరిగింది ఆయన జీవితంలో? అన్నీ కూడా కోల్పోయాడు ఆయన. ఇప్పుడు పెంట కుప్పలు పడ్డాడు ఆయన, కూర్చున్నాడు అక్కడ. కురుపులు వచ్చేసాయి, అనారోగ్యం వచ్చేసింది, పెంకుతో, చిల్లి పెంకుతో ఆయన గోక్కుంటున్నాడు ఆయన. అక్కడే అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ బుడిదంతా పూసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను ఎప్పుడైతే ఈ శోధన తర్వాత సువర్ణముగా మారుతాను అని అంటాడు కదా ఆయన. అంటే ఈ ఉపవాస ప్రార్థనల యొక్క ప్రతిఫలం అలా ఉండాలి అని సూచన. నువ్వు అలా మారిపోవాలి. తీర్మానం చేసుకుందామా? యోబు అలా ఆ బూడిదని పోసుకొని ప్రార్థన చేశాడు. అనంతరం నేను సువర్ణంగా మారుతానని అన్నాడు. నేను మారగలుగుతామా? మారిపోవాలి. మారిపోయే భాగ్యము, ఆ తీర్మానం యేసు నామములో మన సంఘ కుటుంబాన్ని అందరికీ కలుగును గాక. నువ్వు గనుక ఆ విధంగా కంప్లీట్గా దేవుని వైపు టర్న్ అయిపోతే నిన్ను స్వర్ణమయంగా దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రార్థనల యొక్క అతి ప్రాముఖ్యమైన ఉద్దేశం అదే. ముందు నేను చెప్పాను, మొదటిది యేసు ప్రభు వారు ఇలాగా మొత్తం కూడాను తుడిచిపెట్టేసి ఆయన మహిమదేహంతో లేచాడని. అలా మనం లేపబడాలి. ఇదిగో ఇలా యోబులాగా మనం లేపబడాలి. మీకు అర్థమవుతుంది కదా సంఘమా? తర్వాత మనం ఇంకా కాస్త మనం ముందుకెళ్ళి చూసినట్లయితే దానియేలు గ్రంథము 9:3లో కూడాను మరి ఈ ప్రార్థన ఉంది. తర్వాత యోనా గ్రంథంలో కూడాను 3వ అధ్యాయం అంతట్లో కూడాను ఈ బూడిద చల్లుకొని ప్రార్థన చేసిన విధానం అంతా కూడాను మీరు పశ్చాత్తాపపడండి, ప్రార్థనలు చేయండి. మీ బలాత్కారాన్ని, మీ అక్రమాన్ని, మీ దురాక్రమం అంతా మీరు తుడిచిపెట్టుకొని ప్రభు సన్నిధాన వర్తనలై మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడు. అవును, ఉపవాస ప్రార్థన మనం ఇలా చేస్తే, పవిత్ర హృదయంతో దేవుడు కోరుకున్నట్లుగా చేస్తే దేవుడు తప్పకుండా మనల్ని శుచిపరుస్తాడు, శుభ్రపరుస్తాడు. తర్వాత ఆయన ఉగ్రత మనపైకి రాకుండా తప్పిస్తాడు ఆయన. కనుక నినివే పట్టణస్థుల ప్రజలు కూడాను చేశారు. ఇదిగో యేసు ప్రభు వారు ఒక రోజు ఇలాగ అన్నారు. ఒక మాట చదువుదాం మనం. మత్తయి సువార్త 11:21 చదువుదాం ఒక్కసారి. అదే చదువమ్మా. అదే
ఉమ్. ఇదిగో చాలు, థ్యాంక్ యూ అమ్మా. నేను మీ మధ్యకు వచ్చాను. నేను యేసుప్రభు వారు అంటున్నారు సమాజ మందిరంతో. ఏమని అంటున్నారంటే, నేను మీ మధ్యకు వచ్చాను, నేను ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశాను మీ కొరకు, ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాను, కానీ మీలో చరణం లేదే. ఇదే సూచక క్రియలు, ఇదే అద్భుత ఆశ్చర్య కార్యాలు ఆ తూరు సీదోను ప్రాంతంలో నేను చేసి ఉన్నట్లయితే వాళ్ళు బూడిద పూసుకొని గోనెపట్ట కట్టుకొని మారు మనసు పశ్చాత్తాప ప్రార్థన చేసి ఉండేవారు. మీ ముందు నేను చేస్తున్నా కానీ మీరు నమ్మడం లేదు. ఈరోజు సంఘము అలా నిశ్శబ్దంగా ఉంది. ఈరోజు సంఘము అలా ఉంది. ఎన్ని మార్లు మనము ప్రకటన చేసినా కానీ ఆ తోలు ఒలిచేస్తాడు. ఇలాగల కాదు, ఎన్నిసార్లు చేస్తే ఊరుకుంటాడు దేవుడు. అదే బైబిల్లో అదే రాసి ఉందా? కాదు కాదు కాదు. ఆయన చెప్పింది చెయ్యకపోతే మనకే కష్ట నష్టాలు అన్నీ కూడా ఉన్నాయని గత కాలంలో మీకు నేను చెప్పాను. పెద్దోళ్ళు చెప్తారు నువ్వు చేయకూడదు, అది అంతే. దేవుడు చెప్పాడు నువ్వు అస్సలే చేయకూడదు. ఏం చెప్పాడు? చేయాల్సిందే. చేయకపోతే పరిణామము ఫలితము అనుభవించక తప్పదు. ఇదే అక్కడ యోనా చెప్పాడు, అరే బాబులారా మీరందరూ కూడా పశ్చాత్తాపపడండి, మార్పు చెందండి, మారు మనసు పొందండి, ఇదిగో మీ కొరకు దేవుడు ఈ వర్తమానం పంపించాడు. ఏంటి? నువ్వు చక్కగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, అన్యాయం చేయకూడదు, అబద్ధం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు. ఉపవాసంలో ఇవన్నీ కూడా నువ్వు మెన్షన్ చేసి నువ్వు తప్పకుండా నేను ఇది చేశాను, నా జీవితంలో అయిపోయింది, ఇక ముందు నేను చేయను అని తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు అని చెప్పాడు.